మహేష్ బాబు 'దూకుడు' సినిమాలో బ్రహ్మానందం పాత్ర పేరు గుర్తుందా? పద్మశ్రీ అని. ఏంటి అప్పుడే ఇచ్చేసారా అంటే, ఒకరివ్వడం ఏంటి, నేనే పెట్టుకున్నా అంటాడు పద్మశ్రీ అని. సేమ్ ప్రస్తుతం ఒక విషయం, జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి కూడా అదే పరిస్థితి. ఇప్పుడు నాకు అదే డైలాగ్ గుర్తొచ్చింది. ఎందుకని? జాతీయ వ్యాప్తంగా విడుదలైన ఏ సర్వే ఫలితాలు చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారాన్ని కంటిన్యూ చేస్తుందని, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో 18, 19, 20, 21, 24 అంటే ప్రతి సర్వే కూడా మినిమం 17, 18 పైనే వైసీపీ ఖాతాలో వేస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంటుంది అని చెప్పి చెప్పగలిగే సర్వే ఒకటి కూడా రాలేదు ఇప్పటి వరకు. ఈ క్రమంలో మరి ఇప్పుడు ఏం చేయాలి? ఒకరి సర్వే ఫలితాలు మనకు పాజిటివ్ ఇవ్వడం ఏంది, మనమే వేసేసుకుందామని చెప్పి రిపబ్లిక్ టీవీ పేరుతో మొత్తం ఒక ఇమేజ్ రెడీ చేసుకున్నారు. రిపబ్లిక్ టీవీ సర్వే చేసింది, 132 నియోజకవర్గాల్లో జనసేన టీడీపీ గెలవబోతోంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 41కే పరిమితం అవుతుంది, ఇంకో ఒక దగ్గర ఇద్దరు దగ్గర 2 చోట్ల వేరే వాళ్ళు గెలుస్తారు అని, ఇంకో 2 చోట్ల వేరే వాళ్ళు గెలుస్తారు అని సర్వే. ఎతికితమే యాడుంది రిపబ్లిక్ టీవీ, ఎప్పుడు సర్వే చేసింది, ఎక్కడ ప్రకటించింది, ఏంటి అని వెతికితే మనకేడ దొరుకుతుంది? అది ఇమేజ్ తయారు చేసిన ఆ టీడీపీ లేకుంటే జనసేన వాళ్ళ పార్టీ ఆఫీసులలో దొరకాలి, లేకుంటే మనకి ఏడ దొరుకుతుంది? చేయలేదు కదా. సో దీని మీద రిపబ్లిక్ టీవీ కూడా ట్విట్టర్లో ట్వీట్ చేశారు, మా పేరు మీద ఈ విధంగా ఫేక్ చేయడం తప్పు, లీగల్గా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, ఇలా చేయకండి, మేము ఏ సర్వే చేయలేదు, ఈ ఫలితాలు మేము ఇవ్వలేదు, మా పేరును అనవసరంగా వాడుకుంటున్నారు, బద్నాం చేస్తున్నారు అని. అదే చెప్పాను కదా, ఎవరు చేశారు రిపబ్లిక్ సర్వే పేరు మీద? ఎందుకు ఇలా ప్రచారం చేసుకుంటారంటే, ఎవరైనా చేయడం అంటే మేమే చేసుకుంటాం, ఒకరు చేయాలా, ఒకరి ఫలితాలు ప్రకటించాలా, మా దగ్గర ఆ టీవీ లోగో లేదా, లేకపోతే మేము అందంగా గ్రాఫిక్స్లో తయారు చేయలేమా అని చెప్పి వీళ్ళే ఫేక్, అది ఫేక్. ఇప్పుడు ఇంకేం చేయాలి? ఇంకా మొదలెట్టాలి మళ్ళీ. రిపబ్లిక్ టీవీ సర్వే చేసిన సర్వేలో, వాళ్ళు చేసిన సర్వేలో 132 నియోజకవర్గాలు టీడీపీ జనసేనకు వస్తుందని చెబితే, తాడేపల్లి కొంపలో గజ 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 వణుకు మొదలై ఇంకా అంతే ఢిల్లీ పెద్దలను అడిగి రిపబ్లిక్ టీవీ మీద బలవంతం చేసి మేము చేయలేదని చెప్పి చెప్పించారు అని చెప్పి మొదలెడతారు. ఒక ఫేక్ చేస్తారు, అది ఫేక్ అని అంటే అదిగో బలవంతం పెట్టారు అంటారు. ఈ విధంగా అరే ఎట్లా చేస్తారా ఆ విధంగా? వీళ్ళే సర్వే ఫలితాలు ఎవరితో నేమ్ వాడేసుకొని ప్రకటించేసుకుంటున్నారు. ఇంకా రిపబ్లిక్ టీవీ ఒకటే ఎందుకు, నెక్స్ట్ అన్నీ వేయండి, ఇంకా రోజుకొకటి. ఏముంది, ఆ లోగో మార్చడమే కదా. రిపబ్లిక్ టీవీ అనే దగ్గర పీకేసి ఇంకా టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియా టుడే, లేకుంటే ఇంకోటి. ఈ నంబర్ ఏముంది, ఒకటి 132 వేశారు, 131 వేశారు, ఇంకో దగ్గర 140 వేయండి, 150 వేయండి, పోయేది ఏముంది? ఈసారి పులివెందులు కూడా టీడీపీ జనసేన గెలుస్తుందని చెప్పి వేయండి. ఎడిటింగే కదా కంప్యూటర్ దగ్గర కూర్చొని. జనాల దగ్గరికి ఏముంది? ఈ ఫేక్ మనం తీసుకెళ్ళిపోదాం ఫస్ట్. అయితే అది ఫేక్ అని చెప్పి నిజం పోవాలంటే ఎక్కడ సాధ్యమవుతుందిలే. అబద్ధం ఊరంతా తిరిగే లోపల నిజం చెప్పులుగానే వేసుకోలేదు అంటారు కదా. సో ఆ విషయం అయితే వీళ్ళు బాగా ఫాలో అవుతున్నట్టున్నారు అబ్బా, సీరియస్లీ.